ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నిర్మథ్యోగ్రభవార్ణవే నిజమనోభీష్టం దిశామీతి యః సమ్యజ్ఞాపయితుం కరేణ విలసన్మంథానమన్యేన చ రమ్యం ధామ దదన్మహేశరజతగ్రామశ్రియోలంకృతిః కర్మందీశ్వర భక్తిబంధనవశః ప్రీతోస్తు కృష్ణ ప్రభుః. మజ్జిగను చిలికి ఏ విధంగా సారభూతమైనటువంటి వెన్నెను తీసిన విధంగా ఉగ్రమైన సంసారమనే అర్ణవము సముద్రము, ఆ సముద్రాన్ని చెలికి సారభూతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అని భక్తులందరినీ కూడా కటాక్షించేటువంటి ఆ వెంకట కృష్ణుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత మనం ప్రతిరోజు కూడా సభాపర్వంలోని విశేషాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం విఘ్నేశ్వర ధ్యానం మరియు సంకల్ప వాక్యాలను సమిష్టిగా పఠించి ప్రారంభించుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. సత్వం మాం పాహి దేవేశ లక్ష్మీశ గరుడధ్వజ సర్వాపత్తి వినాశాయ ప్రసన్నో భవ సర్వదా. శ్రీకృష్ణ ధ్యానం. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. వ్యాస ధ్యానం. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాభ్యభాస్కరం వందే శమాధినిలయం మునిం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం ఆస్తిక మహాజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికేత్యాది క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నిర్మూలన ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం సనాతన ఆర్ష ధర్మస్య సర్వోన్నతి సిద్ధ్యర్థం తద్ధర్మ ప్రతికూలతా పరిహారార్థం గో సంరక్షణార్థం జ్ఞాన భక్తి వైరాగ్య సిద్ధ్యర్థం చ శ్రీమన్మహాభారతే సభాపర్వణి యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం పంచమాధ్యాయాంతర్గత శ్లోక పారాయణం ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీవేంకటేశ్వరుని దివ్య అనుగ్రహ విశేషం చేత మనం సభాపర్వంలో ఉండేటటువంటి అంశాలను చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో సభాక్రియ అనేటటువంటి పర్వాన్ని పూర్తి చేసుకున్నాం.
లోకపాల సభాఖ్యాన పర్వము అనేటటువంటి పర్వంలో నిన్నటి రోజున ధర్మరాజు సభలో ఉండగా ఆ ధర్మరాజును చూడడానికి వచ్చినటువంటి నారదుడి యొక్క లక్షణాలన్నింటినీ కూడా గుణ వైభవాన్ని చక్కగా మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున ఒక కాంతి పుంజములాగా దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి నారదుడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే ఆ నారద మహర్షి యొక్క గుణాలన్నింటినీ కూడా ఈరోజు వ్యాస మహర్షుల వారు వివరిస్తూ ఉన్నారు. అదే అంశాన్ని వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి ఆయనకున్నటువంటి తరువాత గుణ విభవం ఏమిటి అని అంటే, వక్తా ప్రగల్భో మేధావి స్మృతిమాన్నయ విత్కవి పరాపర విభాగజ్ఞ ప్రమాణకృత నిశ్చయ. ఈయన వక్త అని ఆయన పిలిచారు. ఎందుకు వక్త అంటే ఏమిటి అంటే, నిర్భయంగా విషయాన్ని స్పష్టంగా తెలియచేయుట, అటువంటి తెలియజేసే విధానమునందు నైపుణ్యం కలిగినటువంటి వాడు కనుక వక్త. ఇందులో మనం కూడా అన్వయించుకోవాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా నారద మహర్షి ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు దానిలో స్పష్టత, అలాగే ఎదుటి వారికి అది చక్కగా అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పడం, ఇటువంటి అంశాలు వక్తకు ఉన్నటువంటి లక్షణాలుగా చెప్పారు. కనుక వక్త అనేటటువంటి పేరుతో ఈయన చెబుతూ ప్రగల్భ, ప్రగల్భ అంటే ప్రతిభాన్విత, ప్రతిభావంతుడైనటువంటి వాడు. అలాగే మేధావి, సూక్ష్మ బుద్ధి విశేషం కలిగినటువంటి వాడు, అసాధారణమైనటువంటి అపరిమితమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వాడు కనుక ఈయనకు మేధావి అని పేరు. స్మృతివాన్, స్మరణ శక్తి సంపన్నుడు. ఆయన అధ్యయనం చేసినటువంటి శాస్త్రాది విషయములన్నింటినీ కూడా చక్కగా స్మరణ ఉంచుకొని ఏ సందర్భానికి ఏది ఉచితమో ఏది అవసరమో దానిని గ్రహించి ఆయా సందర్భములలో దాన్ని చక్కగా స్మరణకు తెచ్చుకునేటటువంటి వాడు కనుక ఆయనకు స్మృతివాన్ అని పేరు. అలాగే నయవిత్, నయము అనంటే నీతి. ఏదైతే మనల్ని సన్మార్గంలో నడిపిస్తుందో ఆ సన్మార్గంలో నడిపించేటటువంటి దానికి నయము, నీతి అని పేరు. అటు నీతి శాస్త్ర కోవిదుడు కనుక ఆయన నయవిత్ అని చెప్పని అన్నారు. అలాగే ఏదైనా పంపకాలు లేదా పరిష్కారము చేయవలసినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ధర్మశాస్త్రానుగుణంగా ఈ రకమైనటువంటి పంపకము అనేటటువంటిది శ్రేయోదాయకము అని గ్రహించి అటువంటి ద్రవ్య పంపకము మొదలైనటువంటి వ్యవహారముల యందు ప్రజ్ఞ కలిగినటువంటి వాడు కనుక ఆయనకు నయవిత్ అని చెప్పి పేరు పెట్టారు. ఇలా ఈయనలో ఉన్నటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా చెబుతూ కవి, కవి అనంటే త్రికాలములను ఎవడైతే దర్శించాడో ఆయనకు కవి అని పేరు. కనుక త్రికాలదర్శి అని అన్నాడు. అంటే ఏమిటి? ఏదైతే వర్తమానం ఉందో, జరిగినటువంటిది ఏదైతే ఉందో, జరగబోయేటటువంటిది ఏదైతే ఉందో అటువంటి రాబోయే విషయాలన్నింటినీ కూడా దర్శించి ఉపదేశించగలిగేటటువంటి గొప్ప పండితుడు నారద మహర్షి. ఆయన త్రిలోక సంచారి, మూడు లోకములు కూడా సంచరిస్తూ ఉంటాడు. అలా సంచరిస్తూ ఉన్నటువంటి ఆయన అనేకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా గ్రహించి ఉంటాడు. ఇది ఇలా ఒకప్పుడు జరిగి ఉంది అనేటటువంటి విషయం ఆయన స్మరణలో ఉంటుంది. ఇది జరగబోతుంది అనేటటువంటి అంశం కూడా ఆయనకు స్మరణలో ఉంటుంది. కనుక ఆయన కవిహి అని అన్నారు. ఇలా ఆయనకు ఉన్నటువంటి లక్షణాలని చెప్పి అందులో తర్వాత అంటారు పరాపర విభాగజ్ఞ ప్రమాణకృత నిశ్చయ. పరము అపరము అనేటటువంటి విభాగములు చక్కగా తెలిసినటువంటి వాడు అని అన్నారు. ఈ పరాపర విభాగములంటే ఏమిటి అని అంటే వేదములు రెండు భాగములుగా చెబుతారు, జ్ఞానకాండ, కర్మకాండ అని. ఇందులో కర్మకాండ అనేటటువంటిది యజ్ఞ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావన చేస్తే ఉపనిషత్తుల ద్వారా కలిగేటటువంటిదంతటినీ కూడా జ్ఞానకాండగా చెప్పారు. అలా పరము అనేటటువంటిది జ్ఞానకాండకు సంబంధించినటువంటి విద్య, అపరము అనేటటువంటిది కర్మకాండకు సంబంధించినటువంటి విద్య. ఈ రెండింటి యందు కూడా ఈ పర అపరములు, ఈ రెండింటి విభాగములను స్పష్టంగా తెలిసి
అది ఎవరికైనా శిష్యునికి ఉపదేశం చేసేటటువంటి సందర్భంలో వాటిని చక్కగా వివరించి తెలుపగలిగేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు కనుక ఆయనకు పరాపర విభాగజ్ఞ అని ఆయనకున్నటువంటి లక్షణం చెప్పారు. తరువాత అన్నారు ఆయన్ను ప్రమాణకృత నిశ్చయ. ఒక్కొక్క లక్షణము కూడా చాలా అద్భుతంగా నారదుడిలో అన్వయం చేస్తూ ఉన్నారు. అంటే మనం ఏ రకంగా వ్యవహరించాలో, ఏ రకంగా వ్యవహారం చేయడానికి కావలసినటువంటి అంశాలు అవసరమో ఆ అంశాలన్నింటినీ కూడా నారదుల వారి ద్వారా నారద మహర్షి యొక్క దివ్య వైభవాన్ని వర్ణిస్తూ వ్యాస మహర్షి తన యొక్క హృదయాన్ని ఆవిష్కరింపజేస్తూ ఉన్నారు ఇక్కడ. అలా నారదుడి లక్షణాలు చెబుతూ ఇంకొక మాట అన్నారు, ప్రమాణకృత నిశ్చయ. ప్రమాణకృత నిశ్చయము అంటే ప్రమాణముల చేత ఒక సిద్ధాంతాన్ని నిశ్చయం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు, నిర్ణయించగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఏ ప్రమాణం చేత నిర్ణయం చేస్తాడు? అసలు ప్రమాణం అంటే ఏమిటి అనంటే జ్ఞానాన్ని పొందడానికి కొన్ని సాధనాలు చెప్పారు. ఆ సాధనాలనే ప్రమాణము అని అన్నారు. మనం యోగశాస్త్ర యోగ దర్శనంలో గురువుగారు కుప్పా విశ్వనాథ శర్మ గారు చక్కగా వివరించున్నారు సాధన పాదలో. ఆ సాధన పాదలో చెబుతూ అంటారు అక్కడ, ప్రత్యక్ష అనుమాన ఆగమాహ, వీటిని ప్రమాణాలు అని పతంజలి యోగశాస్త్రం చెబుతుంది. ప్రత్యక్షము, అనుమానము, ఆగమము అని 3 పదాలు చెప్పారు అక్కడ. ప్రత్యక్షము అనంటే అక్షము అనంటే ఇంద్రియములు. ఇంద్రియములు ఏమి అనేటటువంటి చూస్తే మనకు ఇంద్రియముల వలన కలిగేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రత్యక్షము. ఆ ఇంద్రియములు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ 5 కూడా పంచేంద్రియములుగా చెప్పాం. కన్ను ఒక వస్తువును చూస్తే దాని యొక్క స్వరూపాన్ని గ్రహిస్తుంది. అలాగే వాసన ద్వారా ఒక రకమైనటువంటి వస్తువు యొక్క విశేషణాన్ని మనం తెలుసుకుంటాం. శ్రవణము ద్వారా వస్తు విశేషణం యొక్క జ్ఞానం తెలుస్తుంది. అలాగే ఈ చర్మ స్పర్శ ద్వారా ఒక రకమైనటువంటిది, రుచి ద్వారా ఒక రకమైనటువంటి వస్తు విషయ జ్ఞానం మనకు తెలుస్తూ ఉంటుంది. కనుక ప్రత్యక్షము అనేటటువంటిది ఒక ప్రమాణం. ఆ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఇంద్రియముల ద్వారా కలిగేటటువంటి జ్ఞానము, దీని ద్వారా ఒక సిద్ధాంతాన్ని నిర్ణయం చేయగలిగేటటువంటి వాడు. అలాగే అనుమాన ప్రమాణము అని అన్నాం. అనుమాన ప్రమాణం అంటే ఏమిటి అనంటే ఒక కారణం చేత ఒక జ్ఞానాన్ని కలిగించడము అనేటటువంటిది అనుమాన ప్రమాణంగా చెప్పారు. ఏదైనా ఒక హేతువు అంటే కారణం, ఏదైనా ఒక కారణం చేత కలిగేటటువంటి జ్ఞానము అన్నారు. సాధారణంగా పర్వతో వన్హిమాన్ ధూమః అని ఒక వాక్యాన్ని చెబుతూ ఉంటారు. అంటే మనం పర్వతాన్ని చూసినప్పుడు ఆ పర్వతం నుంచి కనుక పొగ వస్తూ ఉంటే అందులో నిప్పు ఉంది అనేటటువంటి ఒక మాట చెబుతాం. అది అనుమాన ప్రమాణం ద్వారా నిరూపణ చేయగలిగేటటువంటిది. అంటే పర్వతములో నిప్పు ఉంది కనుక ఆ పొగ అనేటటువంటి దర్శనం చేసినప్పుడు పర్వతము నిప్పు కలిగినటువంటిది అని చెప్పేటటువంటి దాన్ని అనుమాన లక్షణం అన్నారు. ఇకపోతే ఆగమ ప్రమాణము అన్నారు. శబ్ద ప్రమాణాన్ని ఆగమ ప్రమాణము అని అన్నారు. ఇక్కడ శబ్ద ప్రమాణం అంటే ఏమిటి? వినడం ద్వారా కలిగేటటువంటి జ్ఞానం. ఆ వినడం కూడా ఎవరు చెప్పారు? ఇక్కడ శబ్దం అనంటే ఏమిటి అనంటే ఆప్తవాక్యము శబ్దము అని అన్నారు. ఆప్తుని ద్వారా వినేటటువంటి వాక్యము, చెప్పబడినటువంటి వాక్యానికి శబ్దము అని పేరు. మరి ఆప్తుడెవడు? యథార్థ వక్తస్తు ఆప్తః, ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి వాడు అని. మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి వాడు ఎవరు అనంటే పరమ ప్రమాణములు వేదములే. కనుక ఆ వేద వాంగ్మయము ఇక్కడ ఆగమ ప్రమాణంగా చెప్పబడింది అని అన్నారు. ఇలా ఈ 3 ప్రమాణాల చేత చక్కగా ఒక విషయాన్ని నిర్ధారించగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కనుక ప్రమాణకృత నిశ్చయ అన్న. తర్వాత ఆయనకున్నటువంటి లక్షణాలు ఏమిటి అని అంటే పంచావయవయుక్తస్య వాక్యస్య గుణదోషవిత్ ఉత్తరోత్తర వక్తాచ వదతోపి బృహస్పతేః. పంచావయవయుక్తస్య వాక్యస్య గుణదోషవిత్ అని అన్నారు. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. పంచ అవయవయుక్తస్య, 5 అవయవములు కలిగినటువంటి వాక్యము. 5 అవయవములు కలిగినటువంటి వాక్యము అనంటే ఏమిటి అనేటటువంటి దాన్ని చూడాలి. ఆ 5 అవయవములు గల వాక్యములకు సంబంధించినటువంటి గుణదోషములను చక్కగా తెలిసినటువంటి వాడు కనుక ఆయన నారద మహర్షికి పంచావయవయుక్తస్య గుణదోష విత్ అని చెప్పి ఆయనకు ఒక లక్షణాన్ని చెప్పారు.
ఈ 5 వాక్యాలని మనం చూస్తే ఈ సాధారణంగా ఏదైనా ఒక వస్తు జ్ఞానాన్ని చెప్పడానికి ఇక్కడ సాధారణంగా మనకు ఒక జ్ఞానం కలిగింది. ఇది వరకు ఇప్పుడైతే గ్యాస్ బండలు ఉన్నాయి కానీ ఇంట్లో ఇది వరకు కట్టెల పొయ్యి పెట్టుకొని వంటలు చేసుకునేటటువంటి వారు. అలా వంట వండేటటువంటి వంటిల్లును గనక మనం చూస్తే ఆ పొగ వస్తూ ఉంటుంది వంటింట్లో నుంచి. వంటింట్లో వచ్చేటటువంటి పొగను చూసి అక్కడ నిప్పు ఉంది అనేటటువంటి భావన మనకు కలుగుతుంది, ఆ జ్ఞానం కలుగుతుంది. పొగను చూసి నిప్పు ఉంది అనేటటువంటి జ్ఞానం మనకు కలిగింది. ఇప్పుడు నాకు ఒక జ్ఞానం కలిగింది. ఏమిటది? పొగ ఎక్కడైతే ఉందో అక్కడ నిప్పు ఉంటుంది అనేటటువంటి జ్ఞానం నాకు కలిగింది. ఇదే జ్ఞానాన్ని నేను వేరొకళ్ళకి చెప్పాలి. ఈ జ్ఞానాన్ని వేరొకళ్ళకి ఎలా చెప్పాలి? దాన్ని చెప్పడానికి ఒక 5 వాక్యాలని మనం ప్రయోగం చేస్తే నాకు ఉన్నటువంటి జ్ఞానం అంటే ఎక్కడైతే పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉంటుంది అనేటటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి నేను చెప్పగలుగుతాను. అప్పుడు అంటాను, ఒరే అబ్బాయి, నువ్వు బస్సులో అలా వెళ్తూ ఉన్నావురా, అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ వెళ్తున్నటువంటి మార్గం కొండలకు దగ్గరగా ఉంది. నువ్వు బస్సు కిటికీలోంచి చూసినప్పుడు కొండలోంచి పొగ వస్తోంది. ఆ కొండలో నుంచి పొగ వస్తూ ఉంటే కొండ నిప్పు కలిగినటువంటిది అని నేను ఒక వాక్యం చెప్పాను. ఆ కొండ పర్వతో వన్హిమాన్ అన్నారు దాన్ని. ఆ కొండ నిప్పు కలిగినటువంటిది అనేటటువంటి దాన్నే ప్రతిజ్ఞ అనేటటువంటి పేరుతో చెప్పారు. ఆ కొండ నిప్పు కలిగింది అని నీకు ఎలా తెలిసింది? దానికి ఒక కారణం ఉంది కదా. ఏమిటి ఆ కారణం? పొగ ఉంది కాబట్టి నిప్పు ఉంది అనేటటువంటి అంశం చెప్పాం. ధూమత్వాత్ అంటే పొగ ఉన్న కారణంగా అక్కడ నిప్పు, పొగ కనిపించింది. నాకు గతంలో ఒక జ్ఞానం కలిగింది, ఎక్కడెక్కడైతే పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉంటుంది అనే జ్ఞానం కలిగింది. కాబట్టి దీనికి కారణమైనటువంటిది ఏది ఉంది అని అంటే పొగ వలన అనేటటువంటి ఒక కారణాన్ని చెప్పి, పొగ ఉంది కాబట్టి పర్వతము అగ్ని కలిగినటువంటిది అని అన్నాం. ఈ పొగ వలన అనే కారణానికి హేతువు అని పేరు. కాబట్టి ఇప్పుడు 2 వాక్యాలు చెప్పుకున్నాం. ఒకటి ప్రతిజ్ఞ, 2 హేతువు అనేటటువంటివి. తర్వాత మూడవది ఏమిటి అని అంటే, మరి ఎలా చెప్తావు? పొగ ఉంటే ఇక్కడ నిప్పు ఉంది అనేటటువంటి దానికి ఏదో ఒక దృష్టాంతం చెప్పాలి. ఆ దృష్టాంతం ఏమిటి అని అంటే, వంటిల్లులో ఏ విధంగా అయితే పొగ వచ్చినప్పుడు నిప్పు ఉంది అనేటటువంటి జ్ఞానం నాకు కలిగిందో అలాగే ఈ కొండ మీద పొగ ఉంది కాబట్టి ఈ కొండలో అగ్ని ఉంది అనేటటువంటిది ఉదాహరణగా చెప్పాం. కాబట్టి ప్రతిజ్ఞ అయ్యింది, హేతు అయ్యింది, ఉదాహరణ అనేటటువంటిది 3 చెప్పాం. తరువాత 4వది ఏమిటి? ఇలా ఉదాహరణ పూర్వకంగా ఆ పర్వతము పొగ కలది అనేటటువంటి జ్ఞానం ఏమైతే తెస్తుందో అది అగ్ని ఉంది అనేటటువంటి అర్థాన్ని తెలియజేసే దాని దగ్గరకు తీసుకెళ్తుంది. కాబట్టి ఉపనయనము అన్నాం దాన్ని. ఈ విధంగా ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణ, ఉపనయనం అయ్యింది. ఇప్పుడు వాడికి జ్ఞానం కలిగింది. ఏమని కలిగింది? కాబట్టి పర్వతము కూడా వన్హిగలదు, అగ్ని కలిగినటువంటిదే అనేటటువంటి ఒక నిశ్చయం కలిగింది. ఈ నిశ్చయం కలగడాన్నే ఏమన్నారంటే నిగమనము అని అన్నారు. ఈ 5ంటినే పంచావయవ వాక్యములు అని అన్నారు. ఏమిటి 5 అంటే ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణ, ఉపనయనము, అలాగే నిగమనము అనేటటువంటి 5 పదాలు ఏవైతే ఉన్నాయో వీటికే పంచావయవ వాక్యము అని పేరు. కాబట్టి ఈ 5 వాక్యాలను ఉపయోగించి ఒక విషయాన్ని మనం స్పష్టంగా ఎదుటివారికి చెప్పాం. మొదట ఏం చెప్పాము? ఇది ఇలా ఉంటుంది అని అన్నాం. అలా ఉండడానికి కారణమేదో దాన్ని 2వ వాక్యంగా చెప్పాం. ఆ కారణానికి ఒక ఉదాహరణను చూపించాం. ఆ ఉదాహరణ ద్వారా ఇదిగో ఈ జ్ఞానానికి దగ్గరగా వెళ్ళు అని జ్ఞానంకు దగ్గరగా పంపించాం. వాడికి ఒక జ్ఞానం కలిగింది, దాన్ని నిగమనం అన్నాం. కాబట్టి ఈ 5 వాక్యాలను కూడా ఉపయోగించి అనుమాన ప్రమాణంగా, అనుమానం అంటే నేరుగా మనం అగ్నిని చూడలేదు, పొగ ఎక్కడైతే ఉందో అక్కడ అగ్ని ఉంటుంది అని వంటిల్లులో మనం చూసినటువంటి జ్ఞానాన్ని, స్వానుభవమైనటువంటి జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పొగ కనిపించింది కాబట్టి తప్పకుండా అగ్ని ఉంటుంది అనేటటువంటి దాన్ని నిరూపణ చేశాం. ఇలా ఇంకొకళ్లకు మనము ఆ అర్థాన్ని వివరించి చెప్పేటప్పుడు వస్తు జ్ఞానాన్ని తెలియడానికి ప్రయోగించేటటువంటి అనుమాన వాక్యంలో ఉన్నటువంటి 5 అంశాల గురించి చక్కగా తెలిసినటువంటి వాడు కనుక పంచావయయుక్తస్య వాక్యస్య అన్నాడు. మరి గుణదోషములంటే ఏమిటి? ఈ 5 అవయవాల వాక్యంలో అనుకూలమైనటువంటి తర్కము గనక ఉంటే దాన్ని గుణము అని అన్నారు, ప్రతికూలమైనటువంటి తర్కం ఉంటే దాన్ని దోషము అని అన్నారు. ఏమిటి అనుకూలమైనటువంటి తర్కము అని అంటే,
ఎక్కడైతే పొగ ఉందో అక్కడ అగ్ని ఉంది అన్నాం కదా, అగ్నే లేదనుకోండి పొగ అనేటటువంటి ప్రస్తావనే ఉండదు. కాబట్టి అగ్నే లేకపోతే అక్కడ పొగ అనేటటువంటి ప్రస్తావన లేదు అనేటటువంటిది అనుకూలమైనటువంటి తర్కం. దీన్ని గుణము అని అన్నారు. తర్వాత దోషం ఏమిటి? ఎప్పుడో ఒకప్పుడు మంచి డిసెంబర్ కాలంలో మంచి చలిగా ఉంది, ఒకడు లేచాడు, చెరువు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెరువు నీటి నుంచి ఇలా పొగలు పైకి వస్తూ ఉన్నాయి. సాధారణంగా మంచు వల్ల వచ్చేటటువంటి పొగ మంచు అది. దానిని చూశాడు, దాన్ని పొగ అనుకొని ఇదిగో కొలంలో అగ్గి ఉంది అని అన్నాడు. కొలంలో అగ్ని ఉంటుందా? ఎక్కడైనా నీరున్నటువంటి చోట ఉండదు. కాబట్టి కొలనులో అగ్ని ఉంది అనే చెప్పేటటువంటి దాన్ని దోషము అని అన్నా. అది ప్రతికూలమైనటువంటి తర్కం. ఎందుకంటే నీరున్న చోట అగ్ని అనేటటువంటిది అక్కడ ఆ పొగ రావడానికి ఆస్కారం లేదు కనుక అగ్ని ద్వారా రావాల్సినటువంటి పొగ, కాబట్టి అక్కడ అది దోషము అని చెప్పారు. ఇటువంటి గుణదోషములు పంచావయవయుక్తమైనటువంటి వాక్యంలో ఉన్న గుణదోషములను చక్కగా తెలిసినటువంటి వాడు అని. తర్వాతనంటారు ఆయన ఉత్తరోత్తర వక్తాచ వదతోపి బృహస్పతే. అలాగే వాద ప్రతివాదనలు వచ్చాయనుకోండి, అంటే ఒక అంశం గురించి చర్చ జరిగింది పరస్పరము, సాక్షాత్తు బృహస్పతి అయినా సరే ఆయనకు తిరిగి ఆయనతో వాదించగలిగేటటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వాడు నారద మహర్షి అని అన్నాడు. అలాగే ధర్మార్థకామ మోక్షేషు యథావత్ కృత నిశ్చయ తథా భువనకోశస్య సర్వస్యాస్య మహామతి. ఆయన ధర్మార్థ కామ మోక్షం, ధర్మ కామ అర్థ మోక్షములు ఏవైతే ఉన్నాయో ఆ లౌకిక ప్రమాణముల యొక్క ప్రామాణ్యములు పట్టుకొని ధర్మార్థ కామ మోక్షములు పురుషార్థములు అని యథార్థంగా నిశ్చయం చేయగలిగినటువంటి వాడు అని అన్నాడు. అంటే ఇది ధర్మ అర్థ కామ మోక్షములు ఏ విధంగా అనుగ్రహిస్తాయి అనే విషయాన్ని నిరూపణ చేయగలిగేటటువంటి వాడు. తథా భువనకోశస్య, సమస్త బ్రహ్మాండము యొక్క, భువనము అంటే ఈ 14 లోకముల యొక్క జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడు కనుక మహామతి, గొప్ప బుద్ధిశాలి అని అన్నారు ఆయన. అలాగే ప్రత్యక్షదర్శి లోకస్య తిర్యగూర్ధ్వమధస్తదా సాంఖ్యయోగ విభాగజ్ఞ నిర్వివిత్సు సురాసురాన్. ఇప్పుడే చెప్పాం భువనకోశ అని అన్నాం. భువన కోశము అంటే 14 భువనముల యొక్క సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడు ఆయన. అందుకని ఆయన ఏమన్నాడు? ప్రత్యక్షదర్శి. ఆ జ్ఞానం ఎలా పొందాడయ్యా ఆయన? ఆయన ఈ 14 లోకాలు కూడా సంచరించాడు. ఈ 14 లోకాలు ఏమిటి అంటే భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యములోకములు అనేటటువంటి 7 ఊర్ధ్వలోకాలు. అలాగే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళములు అనేటటువంటి 7 అధోలోకములు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా ఈ 14 లోకములు కూడా తిర్యగు ఊర్ధ్వం అధహ తథా, అంటే వాటి చుట్టూ అన్ని వైపుల నుంచి పైన, క్రింద, అడ్డంగా, నిలువుగా ఆ యొక్క వాటి వైశాల్యములు, వాటిలో ఏమేమి ఉంటాయి అనేటటువంటి విశేషములు, ఆయా లోకములకు సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా తెలిసినటువంటి వాడు కనుక ప్రత్యక్షదర్శి, ప్రత్యక్షంగా దర్శనం చేసినటువంటి వాడు ఆయన. అందుకనే ప్రత్యక్షదర్శి లోకస్య తిర్యగూర్ధ్వమధస్తథా. తర్వాత సాంఖ్యయోగ విభాగజ్ఞ, సాంఖ్యయోగముల యొక్క విభాగమును పూర్తిగా తెలిసినటువంటి వాడు అని ఆయనకు ఒక విశేషణాన్ని చెప్పి నిర్వివిత్సు సురాసురాన్. సాధారణంగా నారదుడు కలహభోజనుడు అని నిన్నటి రోజున మనం మాట్లాడాం. కలహభోజనుడు అంటే ఆయన ఎవరికి యుద్ధాన్ని కలిగించాలనేటటువంటి కాంక్ష కలిగినటువంటి వాడు కాదు. యథార్థమైనటువంటి మాట చెప్పినప్పుడు యథార్థవాది లోక విరోధి అనేటటువంటి సామెత వింటాం. ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడే శత్రుత్వం వస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితేనే కష్టాలు వస్తాయి. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటటువంటి ఈయన దేవదానవులకు ఎప్పుడైనా కూడా వీరిద్దరికీ కూడా నిర్వివిత్సుహు, వైరాగ్యాన్ని కలిగించేటటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగినటువంటి వాడు. అంటే అటు దేవతలకు ఇటు దానవులకు వీరందరికీ కూడా సర్ది చెప్పగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అటువంటి విశేషములతో సంధి విగ్రహ తత్వజ్ఞ తత్వజ్ఞస్తు అనుమాన విభాగవిత్ షాడ్గుణ్య విధియుక్తశ్చ సర్వశాస్త్ర విశారదః. ఇక్కడ ఇంకో అద్భుతమైనటువంటి లక్షణం చెబుతున్నారు. లోకంలో మనం చాలా చక్కగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఆయనకున్నటువంటి లక్షణం ఏమిటి అని అంటే సంధి విగ్రహ తత్వజ్ఞ.
సంధి విగ్రహ తత్వజ్ఞుడు దేవర్షి నారదుడు. సంధి విగ్రహము అనేటటువంటిది ఏమిటి అంటే, సంధి అనంటే పరస్పరము కలపడం. మిత్రలాభము మిత్రభేదము అని మన పంచతంత్ర కథల్లో చదువుకున్నాం. ఆ పంచతంత్ర కథల్లో ఒక మిత్రుని ఏ విధంగా సంపాదించుకోవాలో తెలియజేసేటటువంటిది సంధి. ఒక ఇద్దరి మధ్య ఏ విధంగా విభేదాన్ని కలిగించాలో తెలియజేసేటటువంటిది విగ్రహము అని అన్నాం. ఇదే సంధి విగ్రహాలు అనేటటువంటి వాటికి ఉన్న పేరు. కనుక సంధి అనంటే ఇక్కడ సామ ఉపాయాన్ని ఉపయోగించుకొని చక్కగా ఇద్దరు కూడా పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ఉండడం. విగ్రహము అనంటే దండోపాయాలు. ఈ రెండింటినీ కూడా బాగా తెలిసినటువంటి వాడు కనుక ఆయనకు సంధి విగ్రహ తత్వజ్ఞ అని అన్నాడు. అనుమాన విభాగవిత్ అంటే తన శక్తి ఏమిటి, ఇతరుల యొక్క శక్తి ఏమిటి, తన బలం ఏమిటి, బలాబలాలు రెండింటినీ కూడా బేరేజు వేసుకునేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు తన యొక్క ఊహ చేత దానిని నిశ్చయించుకొని శత్రుపక్షంలో ఉన్నటువంటి వారిలో ఏ విధంగా మనం భేదభావాన్ని కలిగిస్తే ఆ శత్రువులందరినీ కూడా నెగ్గగలము. శత్రువుల్ని నెగ్గాలి అనంటే దాని తర్వాత చెబుతున్నాడు, షాడ్గుణ్య విధియుక్తశ్చ 6 విధములైనటువంటి గుణాలు చెప్పారు అక్కడ. అది రాజనీతికి సంబంధించినటువంటిది. రాజనీతికి సంబంధించినటువంటి 6 గుణాలు ఎలాగానంటే, అగ్నిపురాణంలో ఈ షాడ్గుణ్య కథనము అనేటటువంటి ఒక అధ్యాయం కనిపిస్తుంది మనకు. ఆ అగ్నిపురాణంలో శ్రీరామచంద్రుల వారు లక్ష్మణస్వామికి చెబుతున్నాడు, 6 గుణాలు చెబుతానయ్యా రాజనీతికి సంబంధించినవి, వీటిని షాడ్గుణ్యాలు అంటారు అన్నాడు. ఎలా వ్యవహరించాలో నేర్పిస్తున్నారు ఇక్కడ వ్యాస మహర్షి. ఏ విధంగా వ్యవహారం చెయ్యాలి లోకంలో సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఏమిటి అంటే మొట్టమొదట దానికి సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధీభావము, అలాగే సమాశ్రయము అనేటటువంటి 6 పదాలతో చెప్పాడు. సంధి అంటే ఏమిటి అంటే, మనకు ఎవరితో అయినా పరస్పరమైనటువంటి శత్రుత్వం ఉందనుకోండి. ఆ శత్రువు బాగా బలవంతుడు, అనేక రకములైనటువంటి బలములంతా కూడా కలిగి ఉన్నటువంటి వాడు. అతనితో ఏ విధంగా మనం వ్యవహరించాలి అంటే, వీలైనంత వరకు రాజీ పడ్డం నేర్చుకోవాలి. ఎందుకంటే అతి బలవంతుడైనటువంటి శత్రువుతో మనం వెళ్ళి ఢీకొంటే, మనం వెళ్ళి ఒక కొండను కొట్టామనుకోండి మన తల పగిలిపోతుంది. కాబట్టి కొండను ఢీకొట్టకూడదు. కొండను ఢీకొట్టకుండగా దాన్ని జాగ్రత్తగా దాన్ని దాటుకొని పోవడం ఎలాగో తెలిసినటువంటి దాన్నే సంధి అని అన్నారు. రాజీ పడేటటువంటి విషయం ఉండాలి. అటువంటి అంశాన్ని ఏ విధంగా అనేటటువంటి దాన్ని మనం తెలుసుకుని దాంతో జాగ్రత్తగా మనం వెళ్తూ ఉండాలి. దీన్నే మనం మిత్రభేదము, పంచతంత్ర కథల్లో మిత్రభేదము అనేటటువంటి దాంట్లో దమనకుడు, కర్కోటకుడు అనేటటువంటి 2 నక్కలు, ఆ నక్కకు సంబంధించినటువంటి కథారూపంలో చెబుతారు దీన్ని. అవి రెండూ కూడా ఆ రాజైనటువంటి సింహాన్ని తప్పించుకొని, బలవంతుడైనటువంటి వాడు కదా సింహం, మరి దాంతో వెళ్ళి ఢీకొంటే అది తినేస్తుంది. కాబట్టి ఆ సింహం నుంచి ఎలా రక్షించుకోవాలి అనేటటువంటి చక్కటి ఆలోచనను చేస్తాయి. అది మిత్రభేదము అని అంటాడు. అంటే ఆ సింహానికి ఏ విధంగా అయితే భేదాన్ని కలిగించి అంటే అది భయపడేటటువంటి విధంగా చేయడం అని అన్నాం. మనం చిన్నప్పుడు కథల్లో చదువుకుంటాం, ఒక కుందేలు సింహం కథ అని. అది చక్కగా ఈ సంధి అనేటటువంటి దానికి వాడుకోవచ్చు. ఆ సింహము ఆ రోజు కుందేలును తినేయాలి. కానీ కుందేలు ఏం చేసింది, ఓ మహారాజా, నీకంటే కూడా బలవంతుడైనటువంటి వాడు ఒక చోట ఉన్నాడు, ఆ బలవంతుడైనటువంటి వాడు నన్ను రమ్మంటే నేను ఎలాగో తప్పించుకొని నీ దగ్గరకు వచ్చాను అని అంటే, ఓహో నాకంటే బలవంతుడైనటువంటి వాడు ఉన్నాడా, పదవాడు అంతా తెలుస్తా అని బయలుదేరింది సింహం. ఇది ఎక్కడికి తీసుకెళ్ళింది కుందేలు తెలివినంతా కూడా వాడి. ఇదేమో చాలా అల్ప ప్రాణి, సింహమేమో బలవంతమైనటువంటి శత్రువు. అటువంటి దాన్ని తీసుకెళ్ళి ఒక నీళ్ల కొలను దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో మహారాజా ఈ కొలంలో ఉంది చూడు అని. ఆ సింహము కొలంలో చూసింది. కొలంలో చూస్తే తన ప్రతిబింబం కనిపించింది. ఓ లోపల నాకంటే బలమైనటువంటి సింహం ఉంది, దాని అంతు తెలుస్తానని కొలంలో దూకింది. అలా ఆ ఊబిలో చిక్కుకొని ఆ సింహం చనిపోయింది. కాబట్టి బలవంతమైనటువంటి శత్రువు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి రాజీ పడేటటువంటి తత్వంతో ఆ వ్యవహారాన్ని నెట్టుకు రావాలి. దాన్ని సంధి అని అన్నాడు. తర్వాత రెండవది ఏంటంటే విగ్రహము అని అన్నాడు. శత్రువు గనక సమాన బలం కలిగినటువంటి వాడు అనుకోండి, మన బలము శత్రువు బలము రెండు కూడా సమానంగా ఉంటే యుద్ధానికి సిద్ధమవ్వాలి. యుద్ధంలో మనం గెలవడానికి కావాల్సినటువంటి ఉపాయాలన్నింటినీ కూడా ఆలోచించుకోవాలి, యుద్ధం చెయ్యాలి. దీన్నే తర్వాత యానము అనేటటువంటి పేరుతో చెప్పాడు. అంటే శత్రువు కనుక బలహీనుడు అనుకోండి, దాడి చెయ్యాలి. యుద్ధము వేరు, దాడి వేరు.
ఈ మూడిట్లో కూడా తేడా ఉంది. ఒకటి శత్రువు బాగా బలవంతుడైతే రాజీ పడడము, శత్రువు సమబలుడు కనుక అయితే అతనితో యుద్ధం చేయడము, శత్రువు కనుక బలహీనుడైతే అతనిపైన దాడి చేయడం. ఈ మూడు రాజనీతిలో చెప్పారు. తరువాత ఏమిటి అంటే ఆసనం, ఒక చోట ఉండడం. ఒక చోట కూర్చోవడం ఏమిటి అనంటే శత్రువు పైన దండయాత్ర చేసేటటువంటి సమయం కోసం నిరీక్షణ చేయడం. కొన్ని సందర్భాలు అనుకూలించవు. ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధానికి బయలుదేరేస్తాను అనంటే అవతల వాడు అధికమైనటువంటి బలంతో ఉంటే మనం పరాజితులం అయిపోతాం, ఓడిపోతాం, ప్రాణాలు కూడా పోయే స్థితి వస్తుంది. కాబట్టి కాచుకొని ఉండాలి, సమయం కోసం కాచుకొని నిరీక్షణ చేసి ఆ సమయం వచ్చినప్పుడు దాడి చెయ్యాలి. అలా దాడి చేసేటటువంటి దాన్ని ఏమన్నాడంటే ఆసనము అని అన్నాడు. తర్వాత ద్వైధీభావం అని అన్నాడు. ద్వైధీభావము అని అంటే ఇద్దరు బలవంతమైనటువంటి శత్రువులు ఉన్నారు, ఇటు శత్రువే, వాళ్ళిద్దరి మధ్య మనం బతకాలి. ఎందుకంటే ఇద్దరు కూడా బలవంతమైనటువంటి వారు. ఆ ఇద్దరు బలవంతులైనటువంటి వారి మధ్య ఏ విధంగా విభేదాన్ని కలిగిస్తే వారు కొట్టుకుంటారు. ఇది రాజనీతిలో చాలా కావలసినటువంటిది. ఎందుకంటే ఒక రాజ్యములో రాజు సుభిక్షంగా తన ప్రజలను పరిపాలన చెయ్యాలి అని అంటే ఇటువంటి వాటిని తాను ఆలోచన చేసుకోవాలి. అదే రామచంద్ర ప్రభు లక్ష్మణస్వామికి చెప్పాడు. అక్కడ చెబుతూ రాజు తాను రాజ్యాన్ని పరిపాలించుకోవాలంటే ఇద్దరు బలవంతులైనటువంటి శత్రురాజుల మధ్య తాను నలిగిపోలేడు. కనుక ఏం చెయ్యాలి? తన మంత్రాంగాన్ని ఉపయోగించి తన మంత్రులతో ఆలోచన చేసి ద్వైధీభావము, ఇద్దరిని కూడా వేరు చెయ్యాలి. వారిద్దరికీ శత్రువులిద్దరికీ కూడా యుద్ధం వచ్చేటటువంటిగా చేస్తే వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు, ఎవడో ఒకడు మిగులుతాడో, లేకపోతే ఇద్దరూ పోతారో, వీడు క్షేమంగా ఉంటాడు. అలాంటి ఒక రాజనీతి ఉపాయాన్ని ద్వైధీభావం అన్నారు. తర్వాత సమాశ్రయము అని అన్నాడు. అంటే శత్రువు కంటే కూడా బలవంతుడైనటువంటి వాడు ఎవడన్నా ఉంటే వాడిని ఆశ్రయించడము. తన దగ్గర శక్తి లేదు, తన శత్రువును జయించాలి, తన రాజ్యాన్ని రక్షించుకోవాలి. అటువంటప్పుడు శత్రువు కన్నా కూడా బలవంతుడైనటువంటి వాడు ఉంటే వాడితో మిత్రత్వాన్ని కలుపుకోవాలి, వాడితో స్నేహాన్ని సంపాదించుకొని ఈ శత్రువు మీద దండయాత్ర చేసి తన రాజ్యాన్ని రక్షించుకోవాలి. ఇలా ఈ 6 విధానాలు ఏవైతే చెప్పారో సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధీభావము, అలాగే సమాశ్రయం అనేటటువంటి 6 కూడా షాడ్గుణ్య విధి అని అన్న. ఈ రాజనీతిలో విధిగా, రాజనీతిలో వాటిని నీతిగా చెప్పబడినటువంటి అంశాల గురించి చక్కగా తెలిసినటువంటి వాడు కనుక ఆయన సర్వశాస్త్రవిధ్, సర్వవిధములైనటువంటి శాస్త్ర విశారద, శాస్త్ర కుశలుడు అని అన్నారు. అలాగే యుద్ధగాంధర్వసేవీచ సర్వత్రా ప్రతిఘస్తథా ఏతైశ్చాన్యైశ్చ బహుభిః యుక్తో గుణగణైర్ముని. యుద్ధము, సంగీత విద్య యందు అమితమైనటువంటి అభిమానం కలిగినటువంటి వాడు, సర్వత్ర అప్రతిఘః, తాను ఎక్కడ సంచరించినా ఎక్కడ వెళ్ళినా తనకు ఎదురనేటటువంటిది లేదు. ఏ లోకంలో అయినా సంచారం చేయగలిగేటటువంటి వాడు. అలాగే ఏ లోకంలోనైనా సరే అక్కడ ఉన్నటువంటి విషయాలను తెలుసుకోగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఏతైశ్చ అన్యైశ్చ బహుభిః యుక్తః గుణగణైః మునిః. ఓ జనమేజయ, ఇంతే కాదయ్యా, 32 గుణాలు చెప్పాను ఇప్పటికి నారదుడివి. ఈ 32 గుణములే కాదు, ఇంకా విశేషమైనటువంటి గుణములతో ఆయన విరాజులుతూ ఉన్నాడు. అటువంటి నారద మునీంద్రుడు లోకాననుచరన్ సర్వాన్ ఆగమత్తాం సభాం నృప నారదస్సు మహాతేజః ఋషిభిః సహితస్తదా. సమస్త లోకముల యందు కూడా సంచరిస్తూ గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఋషులతో కలిసి ఆ ధర్మరాజు సభకు వచ్చాడయ్యా అని అన్నాడు. అలా ధర్మరాజు సభకు వచ్చాడు. ఆయన ఎవరితో వచ్చాడు? పారిజాతేన రాజేంద్ర పర్వతేన చ ధీమత సుముఖేన చ సౌమ్యేన దేవర్షిరమితద్యుతి. అమిత ప్రకాశవంతంతో అమితమైనటువంటి జాజ్వల్యమానంగా వెలుగొందుతున్నటువంటి ఆ నారద మహర్షి పర్వతుడు, సుముఖుడు, సౌమ్యుడు, పారిజాతుడు అనేటటువంటి మహర్షులను వెంటబెట్టుకొని త్వరగా మనోవేగంతో ధర్మరాజును దర్శించాలి అని చెప్పి వస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం, ఆకాశం నుంచి కాంతిపుంజం అలా దిగి ఆ సభలోకి వెళ్ళింది అన్నటువంటి విధంగా నారదుడి ప్రకాశం చెప్పాం గనక అమితద్యుతి అనేటటువంటి వైభవాన్ని ఆయనకు చెప్పాడు. సభాస్తాన్ పాండవాన్ ద్రష్టుం ప్రియమాణో మనోజవః జయాశీర్భిస్తుతం విప్రః ధర్మరాజానమార్చయత్.
మయసభలో ఉన్నటువంటి పాండవులను కలుసుకోవాలనేటటువంటి మనోవేగంతో గొప్ప ప్రీతిభావంతో సభలోకి వచ్చాడు ఆయన. జయశబ్దంతో కూడినటువంటి ఆశీర్వచనాలన్నింటినీ కూడా వాటితో సమ్మానపూర్వకంగా ధర్మరాజును ఆశీర్వచనం చేశాడు. ఇలా సభలోకి వచ్చినటువంటి ఆ నారద మహర్షిని ఏ విధంగా సేవించారో, తర్వాత నారద మహర్షి యొక్క కుశల ప్రశ్నలు, వీటినన్నింటినీ కూడా రేపటి రోజు మనం చక్కగా తెలుసుకుందాం. ఈరోజు ఈ నారదుడి వైభవాన్ని తెలియజేసేటటువంటి ఈ శ్లోకాలను ఆచార్యముఖతః మనం ఒకసారి పారాయణ చేసుకొని తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమహాభారతే సభాపర్వాంతర్గత లోకపాల సభాఖ్యానాహ్వయ పర్వణి పంచమోऽధ్యాయః వైశంపాయన ఉవాచ వక్తా ప్రగల్భో మేధావి స్మృతిమాన్ నయవిత్ కవిః పరాపర విభాగజ్ఞః ప్రమాణకృత నిశ్చయః పంచావయవయుక్తస్య వాక్యస్య గుణదోషవిత్ గుణదోషవిత్ ఉత్తరోత్తర వక్తా చ వదతోపి బృహస్పతేః ధర్మార్థ కామ మోక్షేషు యథావత్ కృత నిశ్చయః తథా భువన కోశస్య సర్వస్యాస్య మహామతిః ప్రత్యక్షదర్శీ లోకస్య తిర్యగూర్ధ్వమధస్తథా సాంఖ్యయోగ విభాగజ్ఞః నిర్వివిత్సుసురాసురాన్ సంధి విగ్రహ తత్వజ్ఞస్తు అనుమాన విభాగవిత్ షాడ్గుణ్య విధియుక్తశ్చ సర్వశాస్త్ర విశారదః యుద్ధగాంధర్వ సేవీ చ సర్వత్రా ప్రతిఘస్తథా ఏతైశ్చాన్యైశ్చ బహుభిః యుక్తో గుణగణైర్మునిః లోకాననుచరన్ సర్వాన్ ఆగమత్తాం సభాం నృప నారదస్సు మహాతేజాః ఋషిభిః సహితస్తదా పారిజాతేన రాజేంద్ర పర్వతేన చ ధీమతా సుముఖేన చ సౌమ్యేన దేవర్షిరమితద్యుతిః సభాస్థాన్ పాండవాన్ ద్రష్టుం ప్రీయమాణో మనోజవః జయాశీర్భిస్తుతం విప్రః ధర్మరాజానమార్చయత్ ఇతి శ్రీమహాభారతే సభాపర్వాంతర్గత లోకపాల సభాఖ్యానాహ్వయ పర్వణి పంచమే అధ్యాయే నవ శ్లోకాః నారదుల వారి విశేషమైనటువంటి వైభవాన్ని మనం తెలుసుకున్నాం.
ఇప్పుడు ఆచార్యుల వారు చక్కగా ఒక సుభాషితాన్ని మనకు వివరిస్తారు. ఆ సుభాషితం యొక్క అర్థాన్ని తెలుసుకొని తరువాత ఆ సుభాషితాన్ని కూడా పారాయణ చేసుకొని కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వేదవ్యాసాయ నమో నమః. తపస్తీర్థం జపోదానం పవిత్రాణీతరాణి చ నాలంకుర్వంతి తాం శుద్ధిం యాజ్ఞాన కలయా కృత. సామాన్య అర్థం ఏంటంటే తపస్సు కానీ తీర్థక్షేత్రముల యొక్క సంచారము కానీ జపము కానీ దానము కానీ అన్నీ కూడా పవిత్రమైనటువంటి కర్మలే. కానీ వీటిని అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి కర్మ ఏదైనా ఉన్నది, లేకపోతే పుణ్య ఆర్జనకి ఉత్తమమైన మార్గం ఏదైనా ఉన్నది అంటే అది జ్ఞానమే. జ్ఞానమే సర్వోత్తమమైనటువంటి సాధనోపాయము అని సామాన్యమైనటువంటి అర్థం. మొట్టమొదటిగా తపస్సుని చెప్పారు. తపస్సుని మనం పురాణాల్లో వింటూ ఉంటాము. గ్రీష్మ ఋతువులో మంచి ఎండాకాలంలో చుట్టూ కూడా అగ్నిని జ్వలింపజేసి మధ్యలో ఉంటూ తపస్సును చేయడము, అలాగే వర్ష ఋతువులో నీటిలో, మరియు చలికాలంలో హిమవత్ పర్వతానికి వెళ్ళి అక్కడ మంచు మధ్య ఉండి కూడా తపస్సుని తీవ్రమైనటువంటి ఎన్నో సంవత్సరాల వరకు ఘోరమైనటువంటి తపస్సుని రాజర్షులు కానీ మహర్షులు కానీ చేసేవారు. ఇటువంటి తపస్సైనా లేకపోతే తీర్థము అంటే తీర్థక్షేత్రాల యొక్క సంచారము. మన సనాతన ఆర్ష సంప్రదాయంలో తీర్థక్షేత్రాటన అనేది చాలా గొప్పదైనది. ఉదాహరణకి బ్రహ్మచారి ఉన్నాడు. బ్రహ్మచారి తన వేదాధ్యయనాన్ని చేసుకున్న వెంటనే తీర్థక్షేత్రాలకి మొట్టమొదటిగా కాశీయాత్రకే వెళ్ళాలట. వెళ్ళి లౌకికమైన అలౌకికమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి. ఇక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు, తీర్థక్షేత్ర సంచారం దేనికోసమంటే జ్ఞానం కోసమే. చివరి ఫలం ఏంటంటే జ్ఞానమే. మరియు జపం గురించి కూడా మనం వింటూ ఉంటాము. ఉదాహరణకి ఋష్యశృంగ ముని గురించి మనం విన్నాము ఎన్నోసార్లు. ఆ ఋష్యశృంగ ముని చిన్న వయస్సులోనే 24 లక్ష సంఖ్యాకమైనటువంటి గాయత్రి జపాన్ని చేశాడు. చిన్న వయస్సులోనే తను ఇచ్చినటువంటి శాపం చేత పరీక్షన్ మహారాజు మృతి చెందాడు అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాము. తర్వాత దానం అని చెప్తారు. ఇక దానం గురించి అయితే మన రాజుల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఉదాహరణకి శని మహారాజు ఉన్నాడు. తను ప్రతిరోజు కూడా 1,00,000 గోవులను దానం చేసేవాడట. అలాగే యుధిష్ఠిరుడు ఉన్నాడు. యుధిష్ఠిరుని యొక్క అశ్వమేధ యాగాన్ని వివరిస్తారు. ఈ యుధిష్ఠిరుడు అశ్వమేధ యాగం చేసిన తర్వాత 4 ఋత్విజులకు 4 దిక్కుల భూదానాన్ని చేశాడట. అనగా 4 దిక్కుల యొక్క సముద్ర పర్యంతం భూమిని కూడా ఆ 4 ఋత్విజులకి దానంగా ఇచ్చాడు. ఇతను అశ్వమేధ యాగం చేసిన ఆ ధనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే యుధిష్ఠిరుడికి మరుత్ చక్రవర్తి తను హిమవత్ పర్వతంలో ఒకసారి అశ్వమేధ యాగాన్ని చేశాడట. అశ్వమేధ యాగాన్ని చేసి అందరికీ దానంగా ఎన్నో బంగారు ఆభరణాలు, అలాగే ముత్యాలు, వజ్ర వైడూర్యాలు దానం ఇచ్చాడు. ఆ దానం ఇవ్వగా అందరూ కూడా మోసుకుపోలేనంతగా దానం ఇచ్చాడట. వారందరూ కూడా వారికి ఎంతైతే కుదురుతుందో అంత మోసుకుని వెళ్ళారు. మిగతాది అక్కడే ఉంచేశారు. ఆ మిగతాది తీసుకొచ్చే యుధిష్ఠిరుడు అశ్వమేధ యాగాన్ని చేశాడు అని ఈ విధంగా దానం గురించి కూడా, దానం యొక్క ప్రాశస్త్యాన్ని మనం వినుంటాము. ఇటువంటి 4 సాధనాలు ఇక్కడ చెప్పారు. తపస్సు, తీర్థక్షేత్ర సంచారము, జపము, దానము. ఈ 4 కూడా పరస్పరము అన్నీ కూడా పుణ్యకార్యాలే. వీటిని చేయడం వలన అందరికి కూడా పుణ్యం సిద్ధిస్తుంది. కానీ నాలంకుర్వంతి తాం శుద్ధిం యాజ్ఞాన కలయా కృత. ఉదాహరణకి మనకు తైత్తిరీయ ఉపనిషత్తులో ఒక మాట చెప్తారు. ఏమంటే తపశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, తపస్సు చెయ్యి స్వాధ్యాయము చెయ్యి. అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనేచ, అగ్నిహోత్రాన్ని చెయ్యి స్వాధ్యాయాన్ని చెయ్యి. సత్యం చ స్వాధ్యాయ ప్రవచనేచ, సత్యాన్ని పలుకుతూ స్వాధ్యాయాన్ని విడవవద్దు. మానుషం చ స్వాధ్యాయ ప్రవచనేచ,
మనిషికి విహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ స్వాధ్యాయాన్ని కూడా వదలొద్దు అని మనకిక్కడ చాలా దీర్ఘమైనటువంటి వృత్తాంతాన్ని తైత్తిరీయోపనిషత్తులు చెప్తారు. కానీ చివరికి ఏది చెప్తారు, ఏది వదలకూడదు అంటే సత్యమితి సత్యవచారాథీతర. రాథీతర మహర్షి గారు చెబుతారు, సత్యం పలకడమే అన్నిటికన్నా గొప్పదైనటువంటి తపస్సు. సత్యం పలికితే చాలు, దానికన్నా పెద్ద తపస్సు లేదు అని చెబుతారు. తర్వాతి వారు చెబుతారు, తప ఇతి తపో నిత్య పౌరుషిష్టి. పౌరుషిష్టి ముని చెబుతారు, తపస్సే అన్నిటికన్నా గొప్పదైనటువంటి సాధనోపాయము. మరొకరు చెబుతారు నాక మహర్షి, స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్య. ముద్గల మహర్షి యొక్క కుమారుడైనటువంటి నాక మహర్షి గారు చెబుతారు, స్వాధ్యాయ ప్రవచనే ఏవ. ఇంతదాకా కూడా ఎక్కడ కూడా ఏవకారం చెప్పలేదు, అనగా ఇదే అన్నిటికన్నా గొప్పదైనది అనే ఏవకారాన్ని చెబుతూ స్వాధ్యాయ ప్రవచనే ఏవ, అన్నిటికన్నా గొప్పదైనటువంటి ఏదైనా సాధనోపాయము, పరమాత్మని చేరుకోవడానికి ఉపాయం ఉందంటే అదేంటంటే స్వాధ్యాయము, అదే జ్ఞానము. అటువంటి జ్ఞానాన్నే ఆర్జించండి. అంటే తపస్సుని కానీ దానాదులు కానీ చేయకూడదు అనే దీని ఉద్దేశం కాదు, కానీ వీటి ద్వారా ఏవైనా కోరుకోవాలంటే మీరు జ్ఞానాన్నే కోరుకోండి అయ్యా అని చెబుతారు. మనం ఇప్పుడు కూడా ఇంతదాకా కూడా తీర్థక్షేత్ర సంచారం ద్వారా వాటిని అవే చివరికి సిద్ధించేది జ్ఞానమే అని మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాము. అలాగే మనిషికి కూడా ఎప్పుడైతే అపరిపక్వ బుద్ధి ఉంటుందో తను ఖచ్చితంగా కూడా ఐహికమైనటువంటి సుఖాలని కోరుతూ ఉంటాడు. కొంత జ్ఞానాన్ని పొందాడు, ఆ జ్ఞానం ద్వారా చివరికి కోరుకునేది ఏంటంటే అపరోక్ష జ్ఞానాన్ని. అపరోక్ష జ్ఞానం అంటే ఏమో కాదు, పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని. ఆ పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత ఏం కోరుకుంటాడంటే భక్తిని మాత్రమే కోరుకుంటాడు. ఉదాహరణకి ఆంజనేయ స్వామి వారి వృత్తాంతంలో కూడా మనం తెలుసుకున్నాం. అయోధ్య పట్టణంలో అసులభమైనటువంటి పదార్థమేది లేదు. రామచంద్రుడికి అత్యంత ప్రీత్యాస్పదుడు ఆంజనేయ స్వామి వారు. కానీ తత్పాద సేవ రతిరేషణ ఇచ్చత తథాపి భోగాన్ ననుసా విరక్తి అని ఏవైతే చెప్పారో అటువంటి జ్ఞానమే ప్రధానమైనది అని చెబుతూ ఇంకా అనేక వేదవాక్యాలు చెబుతున్నారు. తమేవం విద్వాన్ అమృతైహ భవతి, జ్ఞానేనైవ పరంపదం. పరమపద సోపానానికి మోక్షానికి ప్రత్యక్షంగా ఏదైనా కారణం ఉందంటే అది అపరోక్ష జ్ఞానం మాత్రమే. ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మనకు తపస్సు చేయడానికి వీలు పడకపోతే మనము తపస్సు చేయలేని సందర్భంలో మరొకరు మన కోసం తపస్సు చేయొచ్చుట. అలాగే తీర్థక్షేత్రాలకి మనం వెళ్ళని ప్రసంగంలో మనకు ఏదైనా దేహాలస్యాది కారణాల చేత మనం వెళ్ళకపోయినప్పుడు ఎవరైనా వెళ్ళేవారికి మనం ధన సహాయాదులు చేసి తద్వారా కూడా ఆ తీర్థక్షేత్రం యొక్క సంచారం యొక్క పుణ్యాన్ని మనం పొందవచ్చు. ఇలాగే అన్నిటికీ ప్రత్యామ్నాయం ఉంది, కానీ జ్ఞానానికి మాత్రం ఆ ప్రత్యామ్నాయం లేదు. ఎవరి జ్ఞానాన్ని వారే పొందవలసింది. అందుకోసం అటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని మనమందరం కూడా ప్రయత్నపూర్వకంగా పొందుదామని తెలుసుకుంటూ ఇక ఈ సుభాషితాన్ని మనం ఇప్పుడు పారాయణ చేసుకుందాం. తపస్తీర్థం జపోదానం పవిత్రాణీతరాణి చ నాలం కుర్వంతి తాం శుద్ధిం యా జ్ఞాన కలయా కృతా. ఈ భాగవతంలో చెప్పబడిన ఈ సుభాషిత రత్నాన్ని మనం పారాయణ చేసుకుందాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులైనటువంటి శ్రీ ఎంబి లోకనాథం రెడ్డి గారు వారు గోవిందనామాల్ని కీర్తిస్తారు. వారితో పాటు మనమందరం కూడా యథాశక్తిగా గోవిందనామాల్ని కీర్తిస్తూ శ్రవణం చేస్తూ తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటాచలాధీశం శ్రీ
శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమెఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద భౌగ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీమూర్ధాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజా తీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద
కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యర్థ దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కాసులు వాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ ప్రతాక్షిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగదాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషసాయనే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్రుల వాడ అనాథ రక్షక గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోవిందనామాల్ని చక్కగా కీర్తించాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులను సమిష్టిగా పలికి ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా
स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्याय्येन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।